హాయ్ అండి, నేను మీ శ్రీకాంత్ని. మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనలో చాలామంది యూట్యూబ్లో పాపులర్గా ఉన్న యూట్యూబర్స్ని చూసి మనం కూడా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా యూట్యూబ్లో మంచి గ్రోత్ అవ్వాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, మన ఛానల్ మంచి లైఫ్ ఉండాలనే ఆశతో మనం కూడా కొత్త ఛానల్ని స్టార్ట్ చేస్తాం. కానీ మనం ఎంత ప్రయత్నించినా, ఎన్ని వీడియోస్ పెట్టినా మనకు వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రావు. అప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాం కదా. సో అవి ఎలాంటి మిస్టేక్స్ చేస్తామో, ఎందుకు వ్యూస్ రావు అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆ మిస్టేక్స్ ఏంటి, వ్యూస్ ఎలా పెరుగుతాయి అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసేటప్పుడు మనలో ఏం టాలెంట్ ఉంది, మనం ఏదానికి సూట్ అవుతాం, కామెడీకి సూట్ అవుతామా, లేకుంటే టెక్కి సూట్ అవుతామా, కిచెన్కి సూట్ అవుతామా, ఏది మనము చేయగలమో అనేది మనము క్లారిటీ ఉండాలి. తర్వాత ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత పడుతుంది, ఎప్పుడు అవుతుంది అనే క్వశ్చన్ కూడా మనలో వస్తుంది అనమాట. సో ఆ టైంని మన చేతిలో లేదు, మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఎలాంటి కంటెంట్ చేస్తాం అనేది మనం క్లారిటీతో అనుకుని ఛానల్ స్టార్ట్ చేయాలి. చేసిన తర్వాత రెగ్యులర్స్గా వీడియోస్ పెడతా ఉండాలన్నమాట. రెగ్యులర్గా వీడియో పెట్టే ముందు ఆ వీడియోని ఎలాంటి వీడియో పెడతా ఉన్నాము, ఎలా ఎడిట్ చేస్తూ ఉన్నాము, ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నాము అనేది కూడా మనం తెలుసుకోవాలి. అది మిస్టేక్ 1 వచ్చేసి మనం చేసే తప్పు ఏంటంటే, ఫస్ట్ ఏదన్నా మనం అనుకుంటాం కదా కంటెంట్, దానికి సంబంధించిందే క్లియర్గా 1-2 సార్లు క్లియర్గా తెలుసుకొని వీడియో చేసి పర్ఫెక్ట్గా వితౌట్ ఓవర్ యాక్షన్ ఎడిటింగ్ కాకుండా పర్ఫెక్ట్గా ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేయాలి. అలాగైతేనే మనకి స్లోగా వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు అనమాట, మన కంటెంట్ నచ్చి. అలా కాకుండా ఏదో ఒకటి దొరికింది కంటెంట్, దాన్ని ఇప్పుడు అప్లోడ్ చేసేద్దాము, ఇది బాగా గ్రోత్ అవుతుందేమో అనేసి ఏ టైంకి పడితే ఆ టైంకి అప్లోడ్ చేసేస్తూ ఉంటాం అనమాట. సెకండ్ మిస్టేక్ మనం చేసేది ఏమంటే, అప్లోడ్ చేసేటప్పుడు ఒక టైం పాటించాం. మధ్యాహ్నం టైంలో అప్లోడ్ చేస్తూ ఉంటాము, మార్నింగ్ టైంలో అప్లోడ్ చేస్తూ ఉంటాము, ఈవినింగ్ చేస్తూ ఉంటాము, నైట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు దొరికితే అప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దానివల్ల కూడా మనకు వ్యూస్ పెరగవు. థర్డ్ మిస్టేక్ వచ్చేసి, ఒకే షార్ట్స్ కొన్ని, లాంగ్ వీడియోలు కొన్ని చేస్తూ ఉంటాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, వ్యూవర్స్కి బ్యాక్ టు బ్యాక్స్ వీడియోస్ వేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు చూడడం. సో చూడడం వాళ్ళు మానేశారంటే అది ప్రమోట్ అవ్వదు అనమాట. మన వీడియో పబ్లిక్కి ప్రమోట్ అవ్వదు, యూట్యూబ్ ఆల్గరిథం తీసుకోదు. సో వీడియోకి కొంచెం గ్యాప్ ఇవ్వండి. మినిమం రోజు ఒక 2 షార్ట్స్, ఒక లాంగ్ వీడియో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి ఏం చేస్తామంటే, మనము ఏదైతే ట్రెండింగ్ ఉంటుందో ఆ ట్రెండింగ్ టాపిక్ తీసుకొని మనము చేసేస్తాం అనమాట. సో అది రాంగ్. మనం ఏం కంటెంట్ చేస్తున్నామో ఆ కంటెంట్కి రిలేటెడ్గా ఉందా లేదా ట్రెండింగ్ టాపిక్. ఒకవేళ ట్రెండింగ్ టాపిక్ మన కంటెంట్లోకి మనం చేయాలనుకుంటే దానికి మనకు అనుకూలంగా మార్చుకొని మనం క్రియేట్ చేస్తే అది రీచ్ అవుతుంది అనమాట. సో మన కంటెంట్కి రిలేటెడ్ కాకుండా వేరే చేసినప్పుడు రోజు ఒక రకమైన వీడియో చేస్తే మనకు వ్యూవర్స్ తగ్గుతారు, సబ్స్క్రైబర్స్ తగ్గుతారు అనమాట. ఈరోజేమి ఎంటర్టైన్మెంట్ సంబంధించి చేశాడు ఈ పర్సన్, ఈరోజేమి ఏదో సోల్ చెప్తున్నాడు అనేసి క్విట్ అయిపోతారనమాట. సో అదొక మిస్టేక్. ఇంకొకటి వచ్చేసి, మనము వీడియో మెయిన్గా మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, కొంతమంది కంటెంట్ క్రియేట్ చేస్తారు కానీ దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయలేమన్నమాట. ఎందుకంటే మనకి కొంచెం నర్వస్నెస్ వస్తుంది మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ మనకి కొంతమందికి కష్టము. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఉంటాం కదా, మనకి కొంచెం ఫియర్ ఉంటుందన్నమాట. సో మనం అక్కడ ఫెయిల్ అవుతాము, దాన్ని చూడడానికి ఇష్టపడరు. సో దాన్ని మనము ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి గ్రోత్ అవుతుందన్నమాట. ఇంకొకటి మనం మిస్టేక్ ఏం చేస్తామంటే, మనం చేసే వీడియోకి ఎవరైనా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడితే వెంటనే డిసప్పాయింట్ అయిపోయి నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి వెనక ముందు జంకుతూ ఉంటాం అనమాట, ఎవరేమనుకుంటారు. సో మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చిన తర్వాత మనల్ని ఎవరు ఏం కామెంట్ చేసినా అది పర్సనల్గా తీసుకోకూడదు. దాన్ని స్పోర్టివ్గా తీసుకొని మనము మారుతూ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఏదో ఒక రోజు ఖచ్చితంగా రీచ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనము
వ్యూవర్స్ పెరగడానికి కోసము జెన్యున్గా కాకుండా కొన్ని పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి, వాటిని ఫాలో అయ్యి మోసపోకండి. ఎందుకంటే కొంచెం అమౌంట్ ఇస్తే వాళ్ళు వ్యూవర్స్ పెంచడము, సబ్స్క్రైబ్ పెంచడము అనే సర్వీసెస్ కూడా ఉంటాయి. సో అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దండి. ఇప్పుడు వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ పెరగడానికే మీరు అమౌంట్ ఇస్తే రేపొద్దున మీరు ఛానల్ రెగ్యులర్గా ఉండడానికి కూడా మీరు అమౌంట్ ఇచ్చి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేది ఎందుకు, దీంట్లో ఏదో మనము మనీ అర్న్ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తామన్నమాట. సో దానికోసము మీరు పెయిడ్ సర్వీసెస్ సంబంధించి వ్యూవర్స్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసము ఆ థాట్సే చేయొద్దండి. మనం జెన్యున్గా చేసుకుంటూ వెళ్తే జెన్యున్గా సబ్స్క్రైబర్స్, జెన్యున్గా వ్యూవర్స్ పెరిగితే అది లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది. షార్ట్ టర్మ్లో వచ్చేవి షార్ట్ టర్మ్లోనే వెళ్తాయి. దాంతో పాటు మన ఛానల్ కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏది జెన్యున్ ఏది ఫేక్ అనేది యూట్యూబ్ ఆల్గారిథం కనిపెట్టేస్తుంది. సో మనం అలాంటి వాటికి పోకుండా జెన్యున్గా మన ప్రయత్నం మనం రెగ్యులర్గా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా పెరుగుతుంది. మన వ్యూవర్స్ పెరగాలి అంటే మనము చేయాల్సింది ఫస్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. మనం ఒక 10 minutes వీడియో పెడుతున్నామంటే స్టార్టింగ్లోనే 1 to 5 secondsలో మన ఇంట్రడక్షన్ అయిపోవాలి. అక్కడ ఒక 10 seconds 15 secondsలో మనం ఏం విషయం చెప్తున్నామో వాళ్ళకి కొంచెము ఇంట్రెస్ట్ అయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత మనం ట్రాక్లోకి తీసుకొస్తే ఖచ్చితంగా చూస్తారు. మనం చెప్పేది జెన్యున్గా ఉంటే, నమ్మదగినదై ఉంటే ఖచ్చితంగా చూస్తారు. మనం చెప్పే వేని బట్టి కూడా ఉంటుంది. సో ఒకేసారి మనం చెప్పిన వెంటనే ఎవరు వినాలని లేదు కదా. సో పబ్లిక్ చాలా బిజీలో ఉంటారు కాబట్టి, చాలా ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ సెకండ్స్లో ప్రతిదీ రీచ్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా మన కోసం వెయిట్ చేయరు. కానీ వెయిట్ చేసేటట్టు మనం చేసుకోవాలంటే మనం కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే ఖచ్చితంగా రీచ్ అవుతుంది. సో వ్యూస్ పెరగాలంటే మనము టైం పడుతుంది, వెయిట్ చేయాలి. మనం ఎవరైనా కానీ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మినిమం 6 months ఆర్ 1 year వెయిట్ చేయాల్సిందే మానిటైజేషన్ కోసం. అంత ఓపిక ఉంటేనే మనం యూట్యూబ్లో అడుగు పెట్టాలి. లేదు నేను 1 month 2 months ఉండిపోతానంటే ఎవరేం చేయలేము. లాంగ్ గ్రోత్ కావాలంటే, లాంగ్ టర్మ్ ఉండాలంటే వెయిట్ చేయాలి, రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. డిసప్పాయింట్ అవ్వకూడదు. అన్ని రకాలుగా వస్తాయి ఇక్కడ ప్రాబ్లమ్స్, అయినా మనం స్టాండర్డ్గా నిలబడాలి. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమంటే, బయట నువ్వు ఏది చేయాలన్నా రిస్క్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. కానీ యూట్యూబ్లో మన తెలివితేటలు, మన టాలెంట్, మన హార్డ్ వర్క్, మన కన్సిస్టెన్సీగా చేసుకుంటూ పోతే ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దీంట్లో వీటిని ఏవైతే వాళ్ళ టాలెంట్ని కంటిన్యూగా చేసుకుంటూ పోయినారో వాళ్ళు మంచి స్టేజ్లో ఉన్నారు చాలా యూట్యూబర్స్. సో మనం కూడా అలా అవ్వాలంటే మన మిస్టేక్స్ని మనం తెలుసుకొని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయి, మంచి రీచ్ వస్తుంది, మంచి గ్రోత్ కూడా అవుతుంది. సో మీరు కూడా దయచేసి మీ ఛానల్ని బాగా ఇంప్రూవ్ కావాలంటే ఈ మిస్టేక్స్ ఏవి పాటించకుండా రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళండి. పెయిడ్ సర్వీస్కి వెళ్ళకండి. మంచి వీడియోస్ చేయండి, మంచి కంటెంట్ చేయండి, వీడియో క్లారిటీగా ఉండేటట్టు చూడండి, అందరికి నచ్చేటట్టుగా చేయండి. ఎక్కువ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్తో విజువలైజేషన్స్ ఎక్కువ లేకుండా న్యాచురల్గా ఉండేటట్టు చేయండి. ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి. ఎందుకంటే నాకు కూడా ఏం హై గ్రోత్ ఏం లేదు. నేను కూడా ఇవన్నీ నేను ఈ 2-3 monthsలో తెలుసుకున్నవి మీ దగ్గర షేర్ చేస్తూ ఉన్నాను. నేనేం టెక్ ఛానల్ నడిపే యూట్యూబర్ని కాదు. ఈ 2 monthsలో నేను చేసిన మిస్టేక్స్ని, నేను తెలుసుకున్న వాటిని మీ అందరికి షేర్ చేస్తూ ఉన్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.